నమస్తే మిత్రులారా, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి స్వాగతం. ఈ రోజు క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు, ట్రెండ్లతో మీ ముందుకొచ్చాము. ప్రస్తుతం క్రిప్టో ప్రపంచంలో ఒక ఉత్కంఠభరితమైన వెయిటింగ్ గేమ్ ఆడుతుంది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న అనిశ్చితి వల్ల బిట్కాయిన్ తన డిజిటల్ గోల్డ్ ఇమేజ్ను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా పోరాడుతుంది. బిట్కాయిన్ ప్రస్తుతం $70,000 మార్కు వద్ద ఒక బలమైన యుద్ధం చేస్తుంది. ఒకవేళ ఇది $75,000 దాటితే బుల్ రన్ మొదలైనట్టే, లేదంటే $64,000 స్థాయికి పడిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఇథీరియం, రియల్ వరల్డ్ అసెట్స్ మరియు డిఫై రంగాలకి వెన్నెముకగా మారుతూ తన పట్టును పెంచుకుంటుంది. అయితే అర్జెంటీనా వంటి దేశాలలో రాజకీయ కుంభకోణాలు క్రిప్టో పెట్టుబడులపై కాస్త నీలి నీడలు కమ్మేలా చేశాయి. సమ్మరిగా చెప్పాలంటే మార్కెట్ ప్రస్తుతం ఒక ఎడారిలో ఓయాసిస్ కోసం చూస్తున్న ప్రయాణికుడిలా ఉంది. ప్రస్తుతం క్రిప్టో మార్కెట్ ట్రెండ్ ఒక ఆసక్తికరమైన మలుపులో ఉంది. బిట్కాయిన్ సుమారు $69,455 వద్ద స్థిరంగా కొనసాగుతూ $70,000 మార్కును అధిగమించడానికి ప్రయత్నిస్తుంది. ఇథీరియం గత వారం రోజుల్లో 10% వృద్ధిని నమోదు చేసి $2,340 వద్ద ట్రేడ్ అవుతూ మార్కెట్లో పాజిటివ్ వైపును తీసుకొచ్చింది. సోలోనా, XRP వంటి ఇతర టాప్ కాయిన్లు ప్రస్తుతం ఒక నిర్ణీత పరిధిలో కదలాడుతున్నాయి. మార్కెట్ సెంటిమెంట్ న్యూట్రల్గా ఉంది. అంటే ఇన్వెస్టర్లు అటు భయం లేకుండా ఇటు అత్యుత్సాహం చూపకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో విడుదలయ్యే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ డేటా మరియు మధ్యప్రాచ్య ఉద్రిక్తతల తగ్గుదల మార్కెట్కి కొత్త ఊపిరిని పోశాయి. మార్కెట్ ప్రస్తుతం ఒక పెద్ద జంపుకి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా బిట్కాయిన్ $75,000 నిరోధాన్ని దాటితే ఆల్ట్ కాయిన్స్లో కూడా భారీ ర్యాలీని చూడవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.